అందరికీ నమస్కారం. జర్నీ ఆఫ్ ఈటీవీ 20 షోకి స్వాగతం. ఈటీవీని ఇంతగా అభిమానించే ప్రేక్షకులతో మేము జరుపుకుంటున్న ఈ సంబరాలని అప్పుడే ఎలా ఆపేస్తాం? అందుకే నల్గొండ నుంచి సత్తెనపల్లి బయలుదేరాం. సత్తెనపల్లిలో ఈటీవీ అభిమానులందరినీ చూశాక జనసందోహం అనాలి, కాదు జనసంద్రం అనాలి. ఎందుకంటే వీటి గురించి వర్ణించాలి అంటే కన్నులతో చూడాలే తప్ప నేను చెప్తే మీకు అర్థం కాదు. అందుకే సునీత గారు అండ్ కల్పన గారు కన్నులతో చూసేటి అనే పాటతో మొదలెట్టారు, అలరించారు. కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా. కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. తెలుగు
అమృత పాని, కర్పూర వల్లి, చక్కెర కేలి. నిజంగా ఏ మహానుభావుడు పెట్టాడో కానీ ఈ పేర్లు భలే వెరైటీగా ఉన్నాయండి. అది కూడా అట్టుపళ్ళకి. అయితే మన రచయితలు ఊరుకుంటారా? వీటిని కూడా పట్టేశారు, ఓ పాటలో పెట్టేశారు. ఎస్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలోని చక్కెరకేలి చిన్నోడే ఈ పాట పాడడానికి ఉమానేహ అండ్ సింహ ఇచ్చేశారు. అక్కడున్న సోగ్గాళ్ళందరినీ అలరించారు. అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి ఇట్టా కప్పిస్తూ ఉంటే ఎట్టా తప్పుకుంటా చెప్పండి. ఏ ఏ హే సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడే చిన్ని నాయన వీడి సిగ్గు లెక్కలెట్టినాడు సోగాడు. సోగాడు మంచాలకి మల్లలు చల్లాడే అతిరబన్న అప్సరలంతా వెంట వెంట పడుతూ ఉంటే చుడుగట్ట దాక్కుంటాదే. ఏ ఏ ఏ సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడు చుంప చిక్కర చుం చుంబల చుంబల ఈ బల 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 ఓలా బల చుంబల చుంబల ఈ బల బల చుంబల చుంబల ఈ బల 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 ఓలా బల చుంబల 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 చుంబల. జిల్లా మొత్తం మీద ఇలాంటోడే లేడే పిల్లాడెప్పటి నుండో పిల్లంగ్రూ ఊదాడే. నవ్వి కవ్వం చేసి ప్రాణం చిలికేస్తాడే. అన్నం పుణ్యం తెలియదనుకుంటే అడ్డెడ్డెడ్డెడ్డి అన్నీ చేసేస్తున్నాడే. వంపుల కుప్ప వంపుల చిప్ప సొక్కుల దెబ్బ ముద్దుల దెబ్బ నాకే తెలిసే ఇది తప్ప. ఏ ఏ ఏ ఆడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడు చుంప చిక్కర చుం 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 డ్యాన్స్ అంటేనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే బ్యూటిఫుల్ అమ్మాయిలే అలాంటి డ్యాన్స్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే బెంగాల్ నుంచి వచ్చిన బ్యూటీస్ మా సత్తెనపల్లి ప్రేక్షకులందరి చేత వావా అనిపించుకున్నారు.
మన కుర్రోళ్ళు ఆకాశం కేసి కాసేపు చూసినా మెడనొప్పి అంటారు. అదే అందమైన అమ్మాయి కనిపిస్తే మెడ తిప్పకుండా కూడా చూస్తారు. ఇంకొంతమంది వాళ్ళ కవి హృదయాల్ని బయటికి తీసి ఆ అమ్మాయిని ఆకాశంతో కూడా పోల్చేస్తూ ఉంటారు. నేను చెప్తోంది గబ్బర్ సింగ్ లోని సూపర్ హిట్ సాంగ్ గురించి, దినకర్ అండ్ గీతా మాదిరి సత్తెనపల్లిలో పాడిన పాట గురించి. ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగా మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నేలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, అది వరదై పొంగి సాగరమవుతుంటే. ఓలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. ఓలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగా మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. అల్లేసి నన్ను గిల్లేసి తెగ నవ్విన వెసుగుణాల రాక్షసి, శత్రువనంటి ప్రేయసి, పట్టేసి కనికట్టేసి నడపెంచిన వెదయలేని ఊర్వశి, దేవతంటి రూపసి. గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే, నిద్దురపుచ్చేనే ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరేనే, దురలేపేనే. ఓలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. ఓలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఆనందం 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 అంటే అర్థం ఈనాడే తెలిసింది కొత్త పదం. ఆనందం ఆనందం నీ వల్లే ఆనందం, గుండెల్లో కదిలింది పూల రథం. వచ్చేసి మది గుచ్చేసి మసి చేసి నావే రుచి, నాటి నా రుచి మార్చి నావే అభిరుచి, సిక్కేసి చలి మొక్కేసి ఉసి కొలిపి నావే సరిగా బల పదనిసి చేర్చి నావే రోరసి. స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే, ప్రాణం పోసేనే. ఓ రకంలో నానా హింసలు నీలో సొగసేనే, ప్రాణం పోసేనే. ఓలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. ఓలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం, ఏం కమ్మని
కొన్ని పాటలు వినగా వినగా అదిరిపోతాయి, మనకి బాగా నచ్చుతాయి. మరికొన్ని పాటలు పాట మొదలవుతూనే టాప్ లేచిపోతుంది. నేను మాట్లాడుతుంది టాప్ లేపే సాంగ్తో వస్తున్నారు మన ముందుకి టాప్ సింగర్స్ గీతా మాధురి అండ్ సింహ. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. ఓయ్ అబ్బాయి మనసుని అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. ఓయ్ 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 రాయే రాయే నరాకాసి నువ్వే బయటేసి అటతో వేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో రారో రారో నా శివ కాసి అకిరా చేసి సిగ్గు పేల్చేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో మీద మ్యాంగోలా వావ్ 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 సక్కగున్నావే వావ్ వావ్ చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగోకొస్తే టాపులేసి పోతే కన్నే కొట్టామంటే టాపులేసి పోతే ముద్దే పెట్టామంటే టాపులేసి పోతే చెయ్యే పెట్టామంటే టాప్ టాప్ టాపులేసి పోతిరో అందరూ సైలెంట్ కప్పు అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. సమ్మర్ లోన లస్సీలా, వింటర్ లోన కాఫీలా, ఊరిస్తున్నావే పట్టి లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరిలా. రాంబోకేమో తమ్ముళ్ళ చక్కి చాన్న అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అబ్బో బ్రేకులు లేని లారీలా రాయే రాయే నరాకాసి నువ్వే బయటేసి అటతో వేస్తే రారో రారో నుచ్చుటికేసి షర్ట్ మడతేసి కల్లరెగరేస్తే టాపులేసి పోతే అన్ని కట్టామంటే టాపులేసి పోతే పూలే పెట్టామంటే టాపులేసి పోతే చెయ్యే పట్టామంటే టాప్ టాప్ టాపులేసి పోతిరో ఏయ్ అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైతాది? మస్తు బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. కోతికేమో కొబ్బర్లా, పిల్లాడికే బర్గర్లా, చేస్తున్నావే కల్లోకొచ్చేస్తున్నావే అరే కొత్త కొత్త ఫిలిం ట్రైలర్లా. పోలీసుకి రౌడీలా ఆడోళ్ళకి చాడీలా బుగ్గైపోయావే నాకు సెట్ అయిపోయావే సోడా పుట్టిలోని గోళీలా ఏ రాయే రాయే నరాకాసి గొళ్ళు కొరికేసి ఒళ్ళు విరిచేస్తే రారో రారోను ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే టాపులేసి పోతే అడ్డు పెట్టామంటే టాపులేసి పోతే అడ్డు లేసామంటే టాపులేసిపోతే గోడే దుకాదంటే టాపులేసిపోతే గోళ్ళే పెట్టామంటే టాపులేసి పోతే టాపులేసి పోతే టాపు టాపు టాప్ 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 టాపులేసిపోతే మా బాబాయ్ చెప్తూ ఉండేవాడండి, మంచి భోజనం చేశాక ఒక మీనాక్షి మీఠాపాన్ తింటే ఇంకా అదిరిపోతుందని. అంతే, ఇలాంటి సంబరాలు జరుగుతున్నప్పుడు కూడా మీనాక్షి దీక్షిత్ లాంటి వాళ్ళు ఒక అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తే సత్తెనపల్లి ఆడియన్స్ ఈలలు చప్పట్లు కొడితే ఎలా ఉంటుంది చూడండి.
follow you. I wanna 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 follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. ముద్దుగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్నునే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్ కుమారి గతకోసారి అడిగేస్తున్నావే అత్తాదిద్దారే కుమారి గతకోసారి అడిగేస్తున్నావే అత్తాదిద్దారే నాంచకుపోయి నిన్నే కోరి ఎక్కడ మందిని ఎక్కించే ఫెరారీ బంతా తిరిగి నీ ముందే బ్రేకేసాను పెద్ద నచ్చావని ఐసర్లే కరిగి ఐ లవ్ యూ చెప్పేసా నా లైఫ్ కే నువ్వు బ్రేకింగ్ న్యూస్ అయి వచ్చావని మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్ మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్ my cute, oh my hot, come on, chalo, lenge photo. Oh my cute, oh my naughty, chalo, let's just go to Pluto. Mega meter below, fully mega meter, duve naku lucky matter, kottedam poster. Mega meter below, fully mega meter, duve naku lucky matter, kottedam poster. ఓ మంచి భోజనం చేస్తున్నప్పుడు వంట చాలా బాగుంది ఆహా ఓహో అనుకుంటాం, కానీ వంట చేసిన వాడికి తెలుసు ఆ కష్టం ఏంటో. ఓ మంచి పాట విన్నప్పుడు అంతే ఆహా ఓహో అంటాం, కానీ ఆ పాట పాడిన వాడికి తెలుసు ఆ కష్టం ఏంటో. అలాంటి ఒక కష్టమైన పాటని చాలా ఇష్టంగా మా హేమచంద్ర పాడాడు. అంటే బేసిక్గా అతనికి కోచింగ్ ఇచ్చింది నేనే అనుకోండి, మీరే చూడండి. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ
చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపబాదీన పాలనము సేయవే శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరీ రిరి సని ధనిస మప ధనిస 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 చంద్రకళాధరి ఈశ్వరీ రిరి సని పమగ రి సద ని రి ని స రి మ పద మ ప ని రి ని సద ప చంద్రకళాధరి ఈశ్వరీ ధనిస మ ప ధనిస సరి మగరి మ పని ధనిస మ పని రి సరి ని సదని ప మ పని సరి సని సరి గారి సరి రి సని సని పని ప మ ప మ గ మ రి సని స సరి మ పని ధని స సరి మ పని ధని స సరి మ పని ధని స చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ శివశంకరీ శివశంకరీ సరి స స ప మ సరి స స స సరి స స పని ప సరి స స స ప మ పని ద మ పని ద మ పని ద ప ద ప సరి స ద ప ద ప సరి స ప ద ప సరి మ ప ప ద ద ని ని స స సరి రి రి గరి సరి సరి ప శివ
శివశంకరి. థ్యాంక్ యూ. మనకి అవసరం లేదనుకోండి, కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తే వెంటనే కట్ చేస్తాం. అదే మన అవసరం ఉంటే ఆ కస్టమర్ కేర్ వాళ్ళు ఎంతసేపు లైన్లో ఉంచినా అలాగే ఉంటాం. ఈ కస్టమర్ కేర్కి మనకి ఉన్న ఆ సంబంధం అవినాభావ సంబంధం లాంటిది. ఈ సంబంధం గురించే మాట్లాడడానికి రాకెట్ రాఘవ వచ్చాడు, అదరగొట్టాడు. అబ్బాబ్బా అరగంటలో వెళ్ళాలి. మా డ్రైవర్ వెంకటేశ్వర గారు ఎక్కడ చచ్చాడు? వెంకటేశ్వర్లో ఎక్కడున్నారా? ఇదిగోండి ఎక్కడ ఇదిగో, మనకు పెళ్ళి అయింది ఈరోజు ఫస్ట్ నైట్. చీయంట్రా నాకురా బాబు. మీకా అరగంటలో ఉండాలని చెప్పారు మా మామగారు, లేకపోతే క్యాన్సిల్ అంట. ఇగో నువ్వు ఇక్కడ తొక్కితే సత్యనపల్లి వెళ్ళి హైదరాబాద్ లాగాల కాదు సార్. నేను కానీ కార్ ఎక్సలేటర్ తొక్కితే డైరెక్ట్ గా వెళ్ళి ఆవిడ ఒళ్ళు పడిపోతారండి మీరు. రెడీ వెళ్ళాలంతే. వెళ్ళే అటే వెళ్ళే. ఏమైందిరా? మీకు పంచర్ పడిపోయిందండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మీకు కదండి, కార్ టైర్ పంచర్ పడింది. కార్ టైర్ పంచర్ అయిందా? అరగంటలో వెళ్ళారా, లేకపోతే మా మామగారు మొత్తం క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఎలా రే? కారు స్టెప్నీ లేదా? స్టెప్నీ అండి లేదండి బాబు, మర్చిపోయాను. ఎలాగరా ఇప్పుడు అరగంటలో వెళ్ళాలరా బాబు? ఎలాగరా? సార్ పని చేయండి, ఫోన్ చేయండి. మీ మామగారికి ఫోన్ చేయండి సార్. నిజమే, అప్పుడప్పుడు నీ బుర్ర కూడా భలే ఫోన్ చే. అలా మీ ఖాతాలో డబ్బులు లేనందువలన మీరు కాల్ చెయ్యలేరు. మరి నిన్న నీకు 1000 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయించమని లేవని చెప్తారేట వాళ్ళు. చేయించానండి. మరి లేవని చెప్తారేట? ప్రమాణ పూర్తిగా చెప్తాను, చేయించానండి బాబు. తేడా వచ్చిందంటే ప్రాణాలు తీసేస్తానే. ఫోన్ చేయండి సార్. ఎవరికి? కస్టమర్ కేర్ ఫోన్ చేయండి బాబోయ్. కస్టమర్ కేర్ కంట. హలో, కస్టమర్ కేర్ ప్రతినిధులు బిజీగా ఉన్నారు, తిరిగి కాల్ చేయండి. ఓకే ట్రై. కస్టమర్ కేర్ ప్రతినిధులు బిజీగా ఉన్నారు, తిరిగి కాల్ చేయండి. అలాగే ట్రై. కస్టమర్ కేర్ ప్రతినిధులు బిజీగా ఉన్నారు, తిరిగి కాల్ చేయండి. ఎలా కాలం కింద ఎన్నిసార్లు తిరగమంటారా? చచ్చిపోతున్నాను. తిరగమంటే మిమ్మల్ని బొంగరోలా తిరగమని కాదు, కాసేపు ఆగి ఫోన్ చేయమంటున్నారు. మళ్ళీ చేయండి చేయండి చేయండి. చెప్పరు, పరువు పోతుంది. మీకుంటే కదా. కస్టమర్ కేర్ కాల్ చేసినందుకు ధన్యవాదం. అమ్మా నమస్కారం అండి. ఇప్పుడు మాట్లాడడానికి ఒకటి మనకి మన పెళ్లి అయిందమ్మా. హిందీలో మాట్లాడడానికి రెండు నొక్కండి. అది మాట్లాడుకుంటే వెళ్ళిపోతుంది. నేను చెప్పేది ఏందా? అది క్యాసెట్ అండి. క్యాసెట్ ఆగిన తర్వాత మాట్లాడాలి. వాళ్ళు ఏం చెప్తారు అదే నొక్కి మాట్లాడండి. ఓకే మాట్లాడండి. హలో, ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఒకటి నొక్కండి. వీడికి రాదు. హిందీలో మాట్లాడడానికి 2 నొక్కండి. అస్సలు రాదు. తెలుగులో మాట్లాడడానికి 3 నొక్కండి. నన్ను చూస్తారా? తెలుగు నొక్కండి. తెలుగు. మీరు తెలుగు భాష ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీరు తెలంగాణ నుంచి మాట్లాడినట్టయితే 1 నొక్కండి. రాయలసీమ నుంచి మాట్లాడినట్టయితే 2 నొక్కండి. ఆంధ్ర నుంచి మాట్లాడినట్టయితే 3 నొక్కండి. ఆంధ్ర సార్, ఆంధ్ర మాట్లాడండి. ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర. హలో, మీరు ఆంధ్ర ఎంచుకున్నందుకు ధన్యవాదములు. నమస్కారం అండి. ఇప్పుడు మీరు గుంటూరు నుంచి కాల్ చేసినట్టయితే 1 నొక్కండి. పిడుగురాల నుంచి కాల్ చేసినట్టయితే 2 నొక్కండి. సత్రపల్లి నుంచి కాల్ చేసినట్టయితే 3 నొక్కండి. సార్ సత్తినపల్లి నొక్కండి సార్. నొక్కుతాలే. సత్తినపల్లి. మీరు సత్తినపల్లి ఎంచుకున్నందుకు ధన్యవాదములు. నమస్కారం అండి. మీరు సీరియస్ గా మాట్లాడంటే 1 నొక్కండి. మీరు కామెడీగా మాట్లాడంటే 2 నొక్కండి. సెంటిమెంట్ గా మాట్లాడాలంటే 3 నొక్కండి. సార్ ఇది సీరియస్ మ్యాటర్ సార్. సీరియస్ సీరియస్ నొక్కండి. సీరియస్. మీరు సీరియస్ ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీ కాల్ మా కస్టమర్ ప్రతినిధికి తరలిస్తున్నాము, లైన్ లో ఉండండి. హలో, నమస్కారం అండి. చెప్పురా అవులే. అరే నువ్వు సీరియస్ ఎంచుకున్నారా? అబ్బో సార్, ఇప్పుడు మనకి మొన్న పెళ్లి అయిందండి. పెళ్ళి అయితే నేనేం చేయాలరా? చిచ్చే ఊరుకోండి సార్, చెప్పేదండి. మీరు ఒక ½ అవర్ లో మనకి ఫస్ట్ నైట్ ఉంది. నీ ఫస్ట్ నైట్ నేను చేంజ్ చేయాలి సార్. నేను చెప్పేదండి సార్, మీరు ఒక అరగంటలో రమ్మన్నారు, రాకపోతే మొత్తం క్యాన్సిల్ చేసేస్తున్నారు. కార్లు వెళ్తుంటే టైర్ పంచర్ అయిపోయింది, ఫోన్ చేస్తుంటే ఏమో ఇందులో బ్యాలెన్స్ లేవని చెప్తున్నారు సార్ మీ వాళ్ళు. నాకు ఫోన్ చేసిన విసిగిస్తావు ఇప్పుడు సార్? అలా కాదు ఫోన్ పెట్టరా పుచ్చికి. సార్ మళ్ళీ చేయండి సార్. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు తిట్టలేదు. తిడితే తిట్టాడు, ఒక్క మొక్క కూడా అర్థం కాదు సార్. అక్కడ మేడం సార్ ఫోన్
ఫోన్ చేయండి. టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలరా. హలో, కస్టమర్ కేర్ కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీరు సీరియస్ గా మాట్లాడాలంటే 1 నొక్కండి, సెంటిమెంట్ గా మాట్లాడాలంటే 2 నొక్కండి, కామెడీగా మాట్లాడాలంటే 3 నొక్కండి. సెంటిమెంట్ పెళ్ళంటే 100 ఏళ్ళ పంట. ఇప్పుడు పంట అంటారు, తర్వాత కడుపులో మంట, గుండెల్లో మంట అంటారు. ఫోన్ చేయండి. పళ్ళు రాలిపోతే ఎక్కువగా మాట్లాడేవంటే చేయండి. సెంటిమెంట్. హలో, కస్టమర్ కేర్ కాల్ చేసినందుకు ధన్యవాదములు. ధన్యవాదాలు. మీ కాల్ మా ప్రతినిధికి తరలిస్తున్నాము, లైన్ లో ఉండండి. హలో హలో, నమస్కారం అండి. మనకేమో పెళ్ళి అయిందండి. ఒరే ఆత్రమా ఆంజనేయులు, అయ్య బాబోయ్, నా పేరు మీకు ఎలా తెలిసిపోయిందండి? అయ్యా ఏమండి, మీరు ఎక్కడికి నాకు ఏడుపు వచ్చేస్తుందండి. నాకు మన పెళ్ళి అయిందండి. అయ్యో నీ జీవితం సంఖ్య ఆగిపోయింది రే. చెప్పేదేనండి, మీరు ఒక అరగంటలో ఫస్ట్ నైట్ ఉందండి. అయితే నీ జీవితం మొత్తం సంఖ్య ఆగిపోతున్నా రే. సార్, నేను చెప్పేదేనండి సార్. అరగంటలో రాకపోతే మా మామగారు మొత్తం క్యాన్సిల్ చేస్తున్నారు. కార్లో వెళ్తుంటే టైర్ పంచర్ అయిపోయిందండి. మా మామగారికి చెప్తా ఉంటే ఫోన్ లో బ్యాలెన్స్ లేవని చెప్తున్నారు మీ వాళ్ళు. సార్ ఏడవకండి సార్. ఒరే ఆంజనేయులు, ఇక్కడ మా ఆఫీస్ లో జీతాలు ఇచ్చి 6 నెలలు అవుతుందిరా. ఒక పని చేయి, మళ్ళా 1000 రూపాయలు పట్టుకో, రీఛార్జ్ షాప్ కు బ్యాలెన్స్ చేసుకో, మాకు 200 వస్తాయి రాని. అయ్యా ఫోన్ హలో, మళ్ళీ నొక్కండి ఇంకోసారి. ఏంటి పేక మీద కాలు తొక్కేస్తానే అనుకుంటున్నావు సార్? అసలు 1000 రూపాయలు వేసేవాలేదా నువ్వు? సార్ ప్రమాణ పూర్తిగా చెప్తే చేసేసండి. అరగంటలో వెళ్ళాలరా మామ. సార్ మేడం ఫోన్. హలో, కస్టమర్ కేర్ కాల్ చేసినందుకు ధన్యవాదములు. సీరియస్ గా మాట్లాడంటే 1 నొక్కండి, సెంటిమెంట్ గా మాట్లాడంటే 2 నొక్కండి, కామెడీగా మాట్లాడంటే 3 నొక్కండి. కామెడీ కామెడీ అసలు టెన్షన్ గా ఉన్నావు. కామెడీ నొక్కితే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. కామెడీ. కస్టమర్ కేర్ కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీ కాల్ తరలిస్తున్నాము, లైన్ గా ఉండండి. హలో హలో హలో, నమస్కారం అండి. హలో హలో, నేను చెప్పేదండి, ముందు మీరు నవ్వాపండి. ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు నాకు పెళ్ళి అయిందండి. పెళ్ళి అయిపోయిందా? ఒక పని చేయి, తూర్పు దండం పెట్టుకో. ఏమండి, నేను చెప్పేదేనండి. చెప్పు. ఒక అరగంటలో ఫస్ట్ నైట్ ఉంది. అరగంటలో రాకపోతే మా మామగారు మొత్తం క్యాన్సిల్ చేసేస్తా ఉన్నారండి. హలో, అంటే వెళ్తుంటే టైర్ పంచర్ అయిపోయింది. మా మామగారికి ఫోన్ చేసి చెప్తుంటే మీ వాళ్ళు ఇందులో డబ్బులు లేవని చెప్తున్నారండి. సూపర్ సూపర్. హలో, మంచిగా ఫోన్ పెట్టరా. హలో, ఇటు అలా పెట్టేసారంటే నాకేం తెలుసండి. ఒరే, నిజంగా నువ్వు 1000 రూపాయలు వేసావా? ప్రమాణ ఒరే, అరగంటలో వెళ్ళకపోతే మొత్తం క్యాన్సిల్ అంటారు మా మామగారు. హలో, ఎప్పుడు చెప్తా టైం. ఒరే, నీ దగ్గర ఫోన్ ఉందా? అందులో 1000 రూపాయలు బ్యాలెన్స్ కూడా ఉంది. మరి ఇందా నుంచి నా ఫోన్ నుంచి అయితే నువ్వు ఇవ్వచ్చు కదరా. అవును, ఇందులో 1000 రూపాయలు ఎలాగొచ్చారా? నిన్ను ఇచ్చారు కదండి 1000 రూపాయలు బ్యాలెన్స్ చేయమని. ఈ ఫోన్ లో కదరా, నా ఫోన్ లో ఏమని? మరి క్లారిటీ చెప్పు. ఈటీవీ 20 సంబరాలు పల్లె నుంచి పేటకు చేరాయి. అదే అండి, సత్తెనపల్లి నుంచి చిలకలూరుపేటకు బయలుదేరాం. ఈటీవీ అభిమానులందరూ డార్లింగ్లే అండి. అందులోనూ మా చిలకలూరుపేట డార్లింగ్లందరికీ వెల్కమ్ చెప్తూ ఆ డార్లింగ్ల కోసం ఒక అదిరిపోయే పాట పాడారు గీతామాధురి అండ్ రేవంత్. రేవంత్ ఎక్కడా? నీటిలోన సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో కిల్లా కిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగే వచ్చిన డార్లింగే ఎది నీ ఫీలింగే. తొక్క మినకాలే
కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఇది ఈ ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర కిర్రా కిర్రా మందే డార్లింగ్ రబ్బరు ముద్దే పెట్టి గాజు సీసాలు కుక్కేసినట్టు కుక్క పోసేస్తాందే రారు హుషారేది? చేసిన వైటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టే మీటింగే డార్లింగే ఓసి నా డార్లింగే డార్లింగే ఏది నీ ఫీలింగే అరే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే వెరీ నా డార్లింగే నువ్వు చుచ్చుబుట్టి నేను అక్కి పుల్ల రాయ పిల్ల మోగించేద్దాం దీపావళి మోత నువ్వు కత్తి పీట నేనేమో యాపిల్ అంట నీ పర్ర పర్ర చూపుల కోత నాకు ఇష్టమంట గల్ఫ్ జంట గుడ్డల్లే గుప్పు గుప్పు మన్నాదే ఒంటి నిండా చల్లేసుకుంటా రాగే డార్లింగ్ గంప కింది కూడల్లే పూటకో ముద్దిచ్చి ప్రేమగా పెంచుకుంటారో డార్లింగే డార్లింగే ఓసి నా డార్లింగే డార్లింగే ఏది నీ ఫీలింగే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారా డార్లింగే ఏయ్ ఓరా 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 ఎక్కడ చిలకలూరు పేట హుషారంటే ఏమైంది కమల్ చెల్లో తురుముకున్న మల్లె పూల చండి నలిగి పిల్ల పిల్ల నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తా తప్పి పెద్దోళ్ళిచ్చుకున్న పద పందిరి మంచం ఇరిగి ఒళ్ళు మానే టైం తొందరలోనే రానున్నదే బైబా ఒట్టి మీది పొప్పట్టు నోటిలోన పడేట్టు ఆవురాబురంటూ ఏదో చేసే డార్లింగ్ అతిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు చేస్తే చేసేసుకుందాం నాయ డార్లింగ్ డార్లింగే ఓసి నా డార్లింగే డార్లింగే ఇది నీ ఫీలింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగ్ చిలకలూరి పేట కమ్ ఆన్ ఎవ్రీబడీ మనో సునీతలకు ఏ పాట ఇచ్చినా దబిడి దిబిడే. అందులోనూ చిలకలూరిపేట బాలయ్య పాట, లక్సుపాప పాట వాళ్ళ నోట. సో మీరే చూడండి. లక్స్ పాప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లడ్డు తినిపిస్తావా, లిల్లీ పూ వంటి సోకు లీజుకిస్తావా. అరే లక్స్ పాప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లడ్డు తినిపిస్తావా, లిల్లీ పూ వంటి సోకు లీజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తుతో చేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. ఓసై చింతామణి వరస కలిపేయని సమరసింహారెడ్డి సొగసేసలు వడ్డీ, ఓడి చేరి ఆడే కిసు కబడ్డీ. లక్స్ పాప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పూ వంటి సోకు లీజుకిస్తావా.
పుష్పం పత్రం తాయం వర్తించుకు పగలు రేయి ప్రేమని పండించుకు చిక్కిందల్లో చిక్కే పురుషోత్తమ అడ్డు అదుపోలేదోయ్ నరసింహమ్మ యమయమ్మా జపాన్ బొమ్మ పుట్ట నీవే మొదటి చుమ్మా సామిరంగా యూతకింగా తిరగదీసే శుభరంగా ఇక ఆగలేనోయ్ చీరల దొంగ లక్స్ పప్ప లంచుకొస్తావా లడ్డు కొరికిస్తావా లడ్డు తినిపిస్తావా పెళ్లి పువ్వంటి సోకు లేదుకిస్తావా చేతులు పడితే చాలోయ్ వాత్సాయన డ్రెస్ టైట్ అయిపోతే ఓర్నాయన కమ్మని కౌగిలి ఉంటే డ్రెస్ ఎందుకే కన్నెల అందాలన్నీ గరిగేందుకే హరే రామ హరే కృష్ణ పెట్టు తీసే బాలకృష్ణ సిద్ధమైతే సత్యభామ ఎవ్వు మనదా కోనసీమ అరే ఒడి చేరి చూసే వయసు హంగమ్మ లక్స్ పప్ప లంచికొస్తావా లడ్డు కొరికిస్తావా లవ్వె తినిపిస్తావా లిల్లి పువ్వండి సోకులి చూస్తావా అమ్మదంగా అప్పనంగా ఒప్పుకుంటానా సోకు నీదంటానా సొత్తుతో చేస్తానా చెమట పట్టించకుండా చింతకొస్తానా ఓసై చింతామణి వరస కలిపేయని సమరసింహారెడ్డి సొగసి అసలు వడ్డీ ఓడి చేరి ఆడే కిస్సు కబడ్డీ చిలకలూరిపేటలో ఈటీవీ అభిమాన ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మేము వాళ్ళని ఎంటర్టైన్ చేసాం. అదే అండి, ఊరు మనకి చాలా ఇచ్చింది, మనం తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. కాబట్టి వాళ్ళు మేము జత కలిసి మరి ఎంటర్టైన్ అయ్యాం, ఎంజాయ్ చేసాం. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొక లాంటి వారు అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు నలుపు జాడనలు సైనా అంటుకోను హృదయాలు తలుపులోతునాలు మొదలను గుర్తులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మది తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోన ప్రాణమొక్కటే కదా బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు Everybody! ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు
చోట వదిలేసి ఎగిరిపోయెను లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వటం ఖాయం నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం నిన్నదాకా ఎందుకేమో వేచి ఉన్నది ఎడతగని సంబరాన తేలినానులా ఇప్పుడే కలిసే అప్పుడే వేరు ఎప్పుడో కలిసిన వారయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకో